ప్రాంతంలో ఎల్లమ్మ మౌరాల ఎల్లమ్మ అమ్మవారి యొక్క ఆలయం ఉంది. సో ఇక్కడ యూత్ కూడా చాలా యాంగ్జైటీగా ఉన్నారు. సో లెట్స్ టాక్ విత్ దెమ్. సో చెప్పండి, లైక్ హౌ యూ ఫీల్ అబౌట్ దిస్ ఫెస్టివల్? చాలా ప్రైడ్ గా అనిపిస్తుంది అండి మన తెలంగాణ ఫెస్టివల్ ని ముందుకు తీసుకెళ్లడం. ఇంకా ప్రత్యేక తెలంగాణ వచ్చినాక అయితే ఇంకా చాలా బాగా జరుపుతున్నాయి. గవర్నమెంట్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నది. చాలా బాగా అనిపిస్తుంది అండి ఇప్పటి వరకు అయితే. ఫెసిలిటీస్ కానీ ఏదైనా కానివ్వండి లోకలే అండి. అవునండి, చాలా ఉందండి. ఇప్పుడు యూత్ అంటే ఎట్లా అంటే ఇంకా ట్రెడిషన్ పరమైన కానీ ఇంకా వాళ్ళకు కాంపిటేటివ్ చాలా బాగా రెడీ అయ్యి అమ్మవారిని అట్లా ఎత్తుకొని వెళ్ళడం చాలా బాగా అవుతుందండి. సో మీరు బోనాలు చేస్తారా? చేస్తామండి. అంటే అమ్మవారికి నైవేద్యంగా అన్నము, పచ్చకూర అని ఆకుకూరలతో, మళ్ళా పచ్చి పులుసు అని చింతపండుతో గాని అట్లా మొత్తం ప్రకృతికి రిలేటెడ్ అయ్యుండి కుండలో పచ్చి కుండలో పసుపుతో మొత్తం అలంకరించి తీసుకెళ్తారండి అమ్మవారికి. అంటే ఇప్పుడు మొత్తం ఈ వర్షాకాలం కదా, అవి మొత్తం రోగాలు అవి వస్తాయి కదా, అవన్నీ కొంచెం దూరం వెళ్ళాలి అన్నట్టు అట్లా యాపాకుతోని అవన్నిటితోని ఇది చేస్తారండి. సో అంటే ఇప్పుడున్న కల్చర్ కి ట్రెండ్ కి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఏంటంటే బోనాలు అనేది ఇట్స్ ఫెస్టివల్. దట్స్ ఇట్. ఓకే, సో బోనం ఎందుకు చేస్తాం, బోనం ప్రత్యేకత ఏం తెలియదు. లైక్ యూ వుడ్ హావ్ గివెన్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. లైక్ అంటే హౌ యూ ఫీల్ దిస్ అబౌట్ ఫెస్టివల్? లైక్ ఎన్ని డేస్ సెలబ్రేట్ చేస్తారు? ఇది మనకి యాక్చువల్ గా ఒక 10 days జరుగుతుందండి. ఘట్టమని అమ్మవారిని మనము స్వాగతిస్తాము యాక్చువల్ గా ఆషాఢంలో. సో అమ్మవారు ఘట్టం ఎదుర్కోలు నుంచి మళ్ళా రేపు మళ్ళా అమ్మవారిని మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. అట్లా ఇన్ని డేస్ కూడా చాలా బాగా ఇది జరుగుతా ఉందండి. అంటే ఓల్డ్ సిటీ అన్నాక ఇంకా గల్లీ ఇంకా ఇది కొంచెం ఓకే బెటర్. ఇంకా మిగతా చూసుకుంటే అసలు ఇంత కూడా ఉండదండి. అక్కడ ప్లేస్ కూడా బాగా తీసుకొని వస్తారు బోనాలు. నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. అంటే సిన్స్ చైల్డ్హుడ్ నుంచి ఈ ఫెస్టివల్ అనేది ఒక అబ్సెషన్ అన్నమాట. సో ఈ ఫెస్టివల్ రాగానే ఇంటికి రావాలి, ఎంజాయ్ చేయాలి అంతే. ఇంకా డీజే డాన్స్ గానీ లేకపోతే బ్యాండ్ గానీ ఎంజాయ్ ఇట్స్ వెరీ నైస్. అన్ని బాగా ఎంజాయ్ చేస్తాం. రేపు ఉంటుంది అనుకుంటా కదా, డీజే మొత్తం రేపు ఉంటుంది. సో ఎట్లా హౌ యూ ఫీల్? లైక్ యూ వాక్ విత్ దట్ డాన్స్ చేస్తారా ఎట్లా? మేమైతే రాక్ చేసాం. బోనాలు అంటేనే మాకు ఫుల్ ఎంజాయ్మెంట్ అన్నమాట. సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారా? రేపు ఈవినింగ్ ఇన్ఫర్మేషన్ అంటే లైక్ యూత్ ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నామండి. ప్రజెంట్ టీనేజ్ అమ్మాయిలే గానీ ఇంకా ట్రెడిషన్ గా లైక్ ట్రెడిషన్ కూడా వాళ్ళకి కొంచెం ఇది ఉంటది. ఈ వెస్ట్రన్ సైడ్ ఇటు వెళ్ళకుండా కొంచెం ట్రెడిషన్స్ మీద అనేది వాళ్ళకి ఇది అవుతుంది అని. బెస్ట్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్ కి ఫారిన్ కంట్రీస్ అంతా కూడా ఇండియన్ ట్రెడిషన్ కి అమెరికాలో కానీ చాలా ఫాలో అవుతాం. మన లండన్ లో కూడా చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ నుంచి పోతరాజు వేషం కానీ అక్కడ చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. సో మనం ఇక్కడ మనది కూడా ఇంకా మంచిగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. డెవలప్మెంట్ అంటే ఓకే, బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఫారినర్స్ ఆర్ ఫాలోయింగ్ ఇండియన్ కల్చర్ అండ్ ట్రెడిషన్, బట్ మనం ఏంటో వెస్టర్న్ కల్చర్ ఫారెన్ ఆల్ టైమ్ అనేసి అయితే ఒప్పుకోను. మనోళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. అక్కడ ఇక్కడ సింక్ అవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇంకా బయట వెస్టర్న్ మొత్తం వాళ్ళు మన మీద ఫోకస్ పెట్టేసరికి మనం వాళ్ళే ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు అనుకుంటున్నాం. కానీ మనోళ్ళు కూడా ఉన్నారండి, అట్లేం లేదు. అంటే ఇప్పటికే అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఏంటంటే ఐడియా లేదు. అంటే ట్రెడిషనల్ గా టెంపుల్స్ వెళ్ళడం కూడా అంటే ఒకప్పుడు పంతులు గారు ఏంటంటే టెంపుల్ లోకి రావాలంటే రిస్ట్రిక్షన్స్ పెట్టదు. ప్రజెంట్ ఉన్న యూత్ రిస్ట్రిక్షన్స్ కి అస్సలు అగ్రీ చెయ్యదండి. వాళ్ళని వదిలేసాలి. వాళ్ళు ఏ విధంగా వచ్చినా కొంచెం వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటది. ఇదే అటైర్ లో రావాలి అని అంటే కొంచెం వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారు. రావడం అవసరమా అన్నట్టు ఫీల్ అవుతారు. ఎట్లా ఉన్నా పర్మిషన్ ఇస్తే కొంచెం వాళ్ళు ముందుకు వస్తారు. ఇక్కడ రేణుక ఎల్లమ్మ అమ్మవారు అంటారు కదా, ఇక్కడ ఓన్లీ ఎల్లమ్మ అనే పదమే ఉంది. సో అంటే ఎలా భావిస్తారు అమ్మవారు? మామూలుగా ఎల్లమ్మ అంటే ఎల్లారగే అమ్మ అని కర్ణాటకలో ఉండేటువంటి వాడుక భాషలో జనులందరికీ తల్లి స్థానంలో ఉండేటువంటి అమ్మవారు అని అర్థం అనమాట. ఎల్లలన్నీ హద్దులన్నిటినీ కాపాడుతూ ఉండేటువంటి గ్రామ దేవత కాబట్టి అమ్మవారిని ఎల్లమ్మ అనేటువంటి నామంతో పిలుస్తూ ఉంటారు.
ముగ్ధాంబుర గ్రామంలో దాదాపుగా ఒక 70 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి దేవాలయం ఇక్కడే కొలువై ఉంది. అంతకు పూర్వం మనకు ఆలయంలో ఓ పక్కకు చూస్తే చిన్న విగ్రహ మూర్తి రూపంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. 35 సంవత్సరాలకు పూర్వం ఆలయ నిర్మాణానికి ముందు అక్కడే చిన్న ముఖ మండపంలో అమ్మవారు వేయించేసి ఉండేవారు. నాగం కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారికి నిరంతరం పూజాధికారులు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ తర్వాత 25 సంవత్సరాలకు పూర్వం ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఈ ఆలయ నిర్మాణంలో నాగం అశోక్ గారు, విశాల్ గారు వారి యొక్క సౌజన్యంతో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరిపించారు. ఎంతో పురాతన దేవాలయాలకు కలిగినటువంటి నిర్మాణ శైలి మనకు అంతరాలయంలో కనబడుతూ ఉంటుంది. పైభాగంలో చక్ర ఆకృతిలో మండపం ఉంటుంది. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్ని కామ్యములు నెరవేర్చేటువంటి చల్లని తల్లిగా, మనకు మామూలుగా ఎల్లమ్మ వారు అంటే తప్పకుండా ఆలయాల్లో 2 రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. ఎల్లమ్మ, పోచమ్మ అనేటువంటి రూపంతో. మనం బల్కంపేటలో గానీ ఇంకా ఎక్కడ పురాతన ఎల్లమ్మ దేవాలయాలకు ఎక్కడికి వెళ్ళి చూసినా గానీ అమ్మవారు 2 రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు. ఎల్లమ్మగా, పోచమ్మగా. ఈ క్షేత్రంలో కూడా అమ్మవారు ఈ ఆలయంలో ఎల్లమ్మగా, పక్కనే ఉన్నటువంటి అనుసంధానింపబడినటువంటి దేవాలయంలో పోచమ్మ వారిగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా కొంగు బంగారమై అందరి చేత పూజల్ని అందుకుంటూ ముగ్ధాంపుర గ్రామంలో ఉప్పుగూడలో వేయించేసి ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, అంటే ఈ అమ్మవారు స్వయంభూ అమ్మవారు అంటే అంతకు పూర్వం మొట్టమొదటిగా ఆ విగ్రహం ఇక్కడే దొరికింది. ఎక్కడైతే అమ్మవారి యొక్క విగ్రహం ఉందో అక్కడే పూజా అధికారులు నిర్వహించేటట్టుగా చిన్న శిలలోనే అమ్మవారిని కొలువు చేసుకొని ఇక్కడ మనకు ఆ పక్కన అలంకరణ చేసినటువంటి చిన్న ప్రతిమలోనే అమ్మవారు ఒక ఇటుక లాంటి పరిమాణంలో ఇక్కడ దొరికింది. స్వయం వ్యక్తమూర్తిగానే పూజలు అందుకుంటూ ఉంది. నేటికి కూడా అమ్మవారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవమూర్తిగా ఈ అమ్మవారిని పూజించిన తర్వాతనే, నివేదన అక్కడ చేసిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ వారికి, పక్కన ఆలయంలో ఉన్నటువంటి పోచమ్మ వారికి నివేదన సమర్పించడం జరుగుతుంది. చెప్పండి, అంటే ఎట్లాంటి పూజలు చేస్తుంటారు? అంటే ప్రతి పండగకి, అంటే బ్రహ్మోత్సవాలు కానివ్వండి, లేదంటే నవరాత్రులు కానివ్వండి, సో ఎలాంటి పూజలు చేస్తుంటారు? మనకు ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా 10 రోజుల పాటు బోనాలు చాలా వైభవపేతంగా అన్ని ఆలయాల్లో నిర్వహించినట్టుగా, పాత బస్తీ అంటేనే బోనాలు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి బోనాలు 10 రోజుల పాటు ఈ ఆలయంలో ప్రతిరోజు ఒక సహస్ర కలశాభిషేకం, ఒక రోజు అమ్మవారికి కుంకుమార్చన ఉదయం సాయంత్రం, ఒకరోజు చండీ హోమము, అదేవిధంగా బోనాల రోజు అంటే ఈ రోజున శాంతి కళ్యాణం రాత్రి 8 గంటలకు. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా బోనాల్లో అంతర్భాగంగా నిర్వహణ చేస్తూ ఉంటారు. శాంతి కళ్యాణం అంటే ఏం చేస్తారు? మామూలుగా ఇక్కడ మనకు అమ్మవారు ఘటన రూపంలో కనిపిస్తూ ఉన్నారు. ఈ పూజలన్నీ అందుకోవడానికి అమ్మవారు ఘటాకృతిలో ఇక్కడికి వేయించేసి ఉంటారు. మామూలుగా నవరాత్రుల్లో అంటే మనం ఒక కలశాన్ని, కుంభాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కలశంలో అమ్మవారిని పూజిస్తూ ఉంటాం విగ్రహాన్ని పెట్టుకొని. ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అమ్మవారిని పూజించాలి అంటే విశేషంగా అమ్మవారికి ఇష్టమైనటువంటివి ఏమిటంటే వేపాకులు. అందుకే ఘటానికి ముందు లోపల ఓడి బియ్యం పోసి అమ్మవారిని ఆడపడుచుగా భావన చేసుకుని, మన ఇంటికి ఎవరైనా ఆడపడుచు వచ్చారు ఏదైనా శుభ కార్యక్రమానికి అంటే వారిని ఒట్టిగా పంపించకూడదు. కాబట్టి ఎలాగైతే ఓడి బియ్యాన్ని మనం వారికి సమర్పణ చేసి ఇంటి నుంచి వైభవపేతంగా మళ్ళీ సాగనంపుతామో, అలాగే ఉత్సవానికి వేయించేసేటువంటి అమ్మవారు ఎల్లమ్మవారు. కాబట్టి అటువంటి అమ్మవారు కూడా ఓడి బియ్యాన్ని సమర్పణ చేసి ఘటాకృతిలో అమ్మవారిని అందంగా అలంకరణ చేసుకుని మట్టి వేదిక మీద అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేసుకుని 9 రోజుల పాటు ఇక్కడ పూజలు అందుకునేటువంటి అమ్మవారికి ఈ రోజు బోనాలన్నీ సమర్పణ చేసిన తర్వాత రాత్రి సమయంలో శాంతి కళ్యాణాన్ని చేస్తారు. అంటే ఈ లోకాన్నంతా కూడా అమ్మ మేము పెట్టినటువంటి ఈ ప్రసాదాలని స్వీకరించి మమ్మల్ని, ఈ మొత్తం లోకాన్నంతా కూడా చల్లగా నీ యొక్క అనుగ్రహంతో కాపాడు అని చెప్పడానికి చేసేటువంటి కార్యక్రమం శాంతి కళ్యాణం. అంటే దాదాపుగా అంటే మనం చూసుకున్నట్టుగా అయితే పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ ఆలయాల్లో మొత్తం అంటే పంతులది చాలా తక్కువగా ఉంటుంది. జోగినిలు, శివసత్తులు ఇట్లా వాళ్ళే వైభవితంగా అమ్మవారి 3 అంతరాలు 7 అంతరాల బోనాలు ఎత్తుకుని వస్తున్నారు కదా. సో ఇక్కడ అట్లాంటి ఏమన్నా ఇక్కడ కూడా మనకు మామూలుగా కళ్యాణము, ఈ శాంతి కళ్యాణం మాత్రము వైదిక ప్రక్రియలో జరుగుతుంది. మళ్ళీ తర్వాత యజమానులు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు, నాగం కుటుంబ సభ్యులు గాని, పెన్యాల కుటుంబ సభ్యులు గాని మా అమ్మవారి కళ్యాణం చేయాలి అంటే ఒగ్గు కళ్యాణమే చేస్తారు. ఇక్కడ కూడా అదే సంప్రదాయం కొనసాగుతూ ఉంటుంది. మామూలుగా గ్రామ దేవతలు అంటే మనకు వైదికత అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మిగిలిన అన్ని వృత్తుల వారికి ప్రాధాన్యత ఇవ్వడమే ఈ ఉత్సవాలకి ప్రధానమైనటువంటి లక్షణం. కాబట్టి వారి ద్వారా చేసేటువంటి కార్యక్రమం మహిళలు తీయడము, తర్వాత ఒగ్గు కళ్యాణం జరిపించడము, అదేవిధంగా మొత్తం అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమాలు బోనాలన్నీ పూర్తయిన తర్వాత రేపు ఇక్కడ రంగం కూడా ఉంటుంది. అది కూడా వారి ఆధ్వర్యంలో, శివశక్తి ఆధ్వర్యంలో. ఇక్కడే మనకు ఈ ఆలయంలో ఇంతకు పూర్వం పూజాధికారులు నిర్వహించినటువంటి వారు ఉన్నారు. వారే వచ్చి అమ్మవారి ముందు నిలబడి భవిష్యవాణి ఇక్కడ చేసినటువంటి పూజల ద్వారా తృప్తి పొందారా లేరా, ఈ ప్రాంతాన్ని ఎలా చూసుకుంటారు, ఇంకేమైనా మొక్కుబడులు చెల్లించాల్సిన అన్ని విషయాలు కూడా వారే తెలియజేస్తారు. అంటే భవిష్యవాణి అంటే పచ్చికుండ పైన అమ్మవారు నిలబడుతుంది. ఇక్కడ ఏ విధంగా సాంప్రదాయము అలానే అని కాకుండా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది. ఇక్కడ మామూలుగా అమ్మవారి ముందు నిలబడతారు. అమ్మవారి యొక్క నామాలని వారు తలుచుకొని
అమ్మవారు శరీరం మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి పూజల్లో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా, ఇవి కాకుండా ఇంకేం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు లోపల కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక మార్పు చేస్తూ ఉంటారు ఆలయంలో. అవి సరి అయినవా కావా అనేవి కూడా వారే నిర్ణయించి చెప్తారు. వారు ఏ విధంగా అయితే చెప్తారో దాన్ని అనుసరించి యజమానులు మళ్ళీ మార్పులు చేర్పులు అన్ని చేస్తూ అమ్మవారికి ఏది ఇష్టమో ఆ సాంప్రదాయ పరంగానే ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించినట్టుగా చూస్తారు. చెప్పండి, ఇక్కడ అంటే చాలా కన్సిస్టెంట్ గా ఉంది ప్లేస్. అంటే ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండ్లు ఉన్నాయి. అంటే అంటే కామన్ పబ్లిక్ కి తెలియదు ఇక్కడ టెంపుల్ ఉందని. అంటే మేము ఇక్కడ రావడానికి కూడా చాలా వెతుక్కుంటూ రావాల్సి వచ్చింది. సో అంటే ఇక్కడ మీరు ఏమన్నా ప్రభుత్వం నుండి కానివ్వండి, లేదంటే ఇతర అంటే కమిటీ మెంబర్ సభ్యుల నుండి కానివ్వండి, ఏమన్నా మీరు అప్పీల్ చేసుకున్నారంటే స్పేస్ కావాలని, ఇంకా స్పేషియస్ గా? అంటే మామూలుగా ఈ ఆలయం చాలా ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి వ్యవస్థ కంటే కూడా ఇంతకు పూర్వం ఇంత అంతరాలయం ఎంత ఉందో అంతే ఉంటుంది. ఇది మళ్ళీ అశోక్ గారు, వారి యొక్క కమిటీ సభ్యులు విశాల్ గారు, వీరందరూ కలిసి చేయడం ద్వారా ఇప్పుడు ఈ ఆకృతిలో ఆలయాన్ని మనం చూస్తున్నాము. ఆలయం చాలా పెద్దగానే ఉండాలి, ఎందుకంటే భక్తులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఆలయం అనేది పెద్దగా నిర్మాణం చేయాల్సిందే. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా స్థలం గురించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉంటే అప్పుడు తప్పకుండా ఆలయ నిర్మాణం అయితే జరుగుతుంది. చెప్పండి, అంటే మీరు ఇక్కడ అయ్యవారుగా ఉన్నారు. సో మీరు నిత్యం అమ్మవారి యొక్క సేవలో ఉంటారు. సో ఇక్కడ మీకు అంటే అమ్మవారి ఏదైనా ఒక రూపంలో మిమ్మల్ని అంటే కళలో కానివ్వండి, లేదంటే ఏదైనా రూపంలో మిమ్మల్ని మీరు దర్శించుకోవడం కానీ జరిగింది? మనకు ప్రత్యక్షంగా జరిగినాయి అంటే మనకు ప్రత్యక్షంగా అంత యోగ్యత అనేది ఉపాసన చేసేవాడి మీద ఉంటుంది. అంత శక్తి మనకు లేదు. కాకుంటే ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకుంటాం. మేము ఇంతకు పూర్వము ఇక్కడికి రాకముందు ఒక స్థాయిలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని సేవించిన తర్వాత వృద్ధి అనేది పొంది ఉన్నాం. దేన్నైనా మనం అసత్య ప్రచారం ఏది చేయకూడదు. మనకు అమ్మవారిని నమ్ముకొని తప్పకుండా ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకున్న వాళ్ళ కామ్యములు ఏమున్నా అవి తప్పకుండా నెరవేరుతాయి అనేది మాత్రం ప్రమాణం. అంటే ఇక్కడ దాదాపు భక్తులు అందరూ వస్తూ ఉంటారు. వచ్చిన భక్తులు మీకు ఎలా చెప్తారు అంటే, పంతులు గారు మాకు ఇక్కడ మొక్కుకున్నాము, ఈ కోరిక నెరవేరింది, సో మేము ఈ కానుక అమ్మవారు సమర్పిస్తున్నామని ఇట్లా ప్రత్యేకంగా భక్తులు వచ్చి మీకు ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేకుండా అమ్మవారి మీద మనకు వెండి కవచం మొత్తం కూడా కనబడుతూ ఉంది. ఇప్పుడు ఈ కవచాన్ని భక్తులే చేయించారు. ఇది వారికి ఉన్నటువంటి కామ్యములన్నీ నెరవేరుస్తూ వారు అనుకున్నటువంటి అన్ని రీతుల్లో అమ్మవారిని వారు సంరక్షిస్తూ ఉంది. కాబట్టి పెన్యాల కుటుంబ సభ్యులు వారు ఆ వెండి కవచాన్ని చేయించారు. అంతకు పూర్వం ఎన్నో ఆభరణాలని అమ్మవారికి సమర్పణ చేస్తూ ఉంటారు భక్తులు. ముక్కుపుడు కానీ, తర్వాత బంగారు పుస్తలు అని అమ్మవారికి వారికి తోచిన విధంగా ఏదో ఒక వస్తువుని కైంకర్యంగా వారి మనకామ్యం నెరవేరిన వెంటనే వచ్చి సమర్పణ చేస్తున్నారు. అటువంటి వస్తువులు కూడా ఆలయంలో ఉన్నాయి. అదే ఇంకా ఇక్కడ అమ్మవారు సత్యంగా ఉన్నారు అని చెప్పడానికి ప్రమాణం. ఇప్పుడు దాదాపు 5.5 కిలోల వెండితో అమ్మవారి యొక్క తొడుగుని ఒక భక్తుడే చేయించారు. వారికి ఉన్నటువంటి కామ్యములన్నీ అమ్మవారు నెరవేరుస్తున్నారు కాబట్టి ఇంకా వైభవపేతంగా వారు సేవ చేసేటట్టు. ఏమి ప్రత్యేకత ఏముందండి ఇక్కడ? అంటే ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ ఇంటారండి. అయితే వాళ్ళ ఇంటికి నేను ప్రతి ఏడాది పోరాలకన్నా వస్తుంటాను. వచ్చినప్పుడు ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంది కదా, ఇక్కడ ఎల్లమ్మ ఒకసారి వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడ మా బాబు గురించి కాలేజ్ విషయం మొక్కినాను. మా బాబు పాస్ కావాలి, బాగుండాలి, నేను బియ్యం పోస్తున్నామని మొక్కాను ఫస్ట్ సారి. తర్వాత బాబు పాస్ అయినాడు. ఇక 3 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూగా అమ్మవారికి బియ్యం తీసుకొని వస్తున్నాను. ఈ 3rd ఇయర్ కంప్లీట్ అయిపోయింది. మీరు నమ్ముకున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? నాకే చాలా హ్యాపీగా ఉందండి. అంటే మీ ప్రాబ్లమ్స్ ఏమైనా రిజాల్వ్ అవ్వడం? మాకు ఏదైనా అనుకుంటున్నానో ఆ కోరికలు బాగా నెరవేరుతున్నాయి అమ్మవారి దయ వల్ల. మాకి ఇక ప్రతి సంవత్సరము ఇక్కడ ఉప్పుడకు వచ్చేసి బియ్యం పోసేసి ఇంకా అమ్మవారి సాకు పంపినాక వెళ్ళిపోతాం. ప్రాబ్లం కానీ ఏమైనా కానీ మేము దూరం చూసుకుంటూ చూస్తున్నాం. 25% నాది 50% అట్లా అనుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం. మాకు ఫ్యూచర్ లో మంచిగా అనిపిస్తుంది. ఇంకా బాగా చేయాలని చూస్తున్నాం. అమ్మవారి దయ ఉంటే దానికి ఇంకా ముందు తీసుకుపోతాం. ఆమె శక్తి కావాలి, ఆమె దయ కావాలి, ఆమె కృప కావాలి. అదే విధంగా మేము ఇప్పటిదాకా చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరికి మంచి కావాలని కోరుకునే చేస్తున్నాం. కానీ ఏం కాదు, అందరినీ పిలుస్తాం కూడా, రాండి దైవ దర్శనం. వేరే కాస్ట్ లోపల ప్రతి ఒక్కరు పోతారు, మన దాంట్లోనే లేదు. క్రిస్టియన్స్ దాంట్లో కానీ ఎవరి సండే పోయి చర్చికి పోతారు. ముస్లింలు ఎవరి ఫ్రైడే 5 times నమాజ్ పోతారు డైలీ. అదే హిందూ దాంట్లో లేదు. మాకు అదే 6 కూడా పోతారు గురువారకు. మన హిందూ ధర్మం దాంట్లో ఉన్నప్పుడు సంవత్సరం ఒకసారి వస్తుంది కూడా. ఈ ఆశ్చర్యపడలేదు, ఈశ్చర్యపడలేదు అనుకుంటుని ఇంట్లో కాలం గడుపుతారు కానీ దైవ దర్శనానికి రారు. ఎట్లా వచ్చి దైవ దర్శనం తీసుకుపోతే అయిపోతుంది. ఒక శుక్రవారమే కానీ శనివారమే కానీ ఏదో ఒక దినం కట్టుకోండి. వారంలో రోజు రమణం ఏం లేదు. ప్రత్యేకత ఒక దినం ముఖ్య చేసుకొని వచ్చి అమ్మవారి దర్శనం కానీ ఏ గుడికైనా కానీ హిందూ ధర్మ లోపల రాముల వారికి కానీ, వెంకటేశ్వర స్వామికి కానీ, ఆంజనేయ స్వామి కానీ, సాయిబాబా కానీ ఏ గుడికైనా వారంలో ఒకసారి పోతే ఏమవుతుందంటే జనరేషన్ కు తెలుస్తుంది దైవం అంటే ఏంటిది ఏందని. ఇప్పుడు అమ్మ చెప్పింది,
ఇన్ని దినాలు పోతే 3 సంవత్సరాలు వస్తుంటే ప్రతి సంవత్సరం అంత వస్తూ చేస్తుంటే వాళ్ళు బాగున్నందుకు వస్తూ ఇంకా అందరూ కూడా బాగా కావాలని మా ఆశ. మేము ఇవాళ ఈ పొజిషన్ తీసుకొస్తున్నామంటే అమ్మవారి కృప వల్ల మేము ఇవాళ ఈ పొజిషన్ ఉంటే అమ్మదేవాలండి. అందరూ కూడా అదే దయాలకు రావాలనేది మేము ఆశిస్తుంటాం. చెప్పండి, ఇప్పుడు అంటే అంటే బోనాలు అంటే ప్రభుత్వం నుండి ఒక ఆర్థికంగా ఆర్థిక సంవత్సరం అంటే టీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆర్థిక సాయం ఉండే. ఆ తర్వాత అంతకం ముందు ఏం లేకుండే, అదంతా సొంతంగా కానీ మా సొంత పైసలతోనే చేసుకుంటూ వస్తుంటాం. ఏదైనా మీకు ఫండ్స్ ప్రతి సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరం కూడా వచ్చింది, లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, ప్రతి ఇప్పుడు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వము అది అమ్మవారి దయ వల్ల, భగవంతుని దయ వల్ల వాళ్ళు ఏం చేశారంటే శాంక్షన్ చేశారు. అది లేనప్పుడు ఏం లేకుండే, ఏ గుడికి రాకపోతుండే. వాళ్ళు చేసినందుకు ఇది ఇలా ఈ పొజిషన్. చెప్పండి, అంటే మీకు ఇంకా ఫర్దర్ ఫ్యూచర్ ప్లాన్ ఫ్యూచర్ ప్లాన్ ఉంది. చుట్టుపక్కల జాగా లేదు, ఉన్నది. అమ్మవారి దయ తలుచుకుంటే చుట్టుపక్కల మేము జాగా ఇప్పిస్తే గోపురం కట్టాలని ఆలోచన ఉంది. ఈ అమ్మవారి దయ, ఆమె శక్తి ఉంటే గోపురం అవుతుంది. ఇంకా కావాలంటే మీరు ఎవరైనా ప్రభుత్వ అధికారులను కలవడం కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు ఇక్కడ చుట్టుపక్కల ఇస్తే కదా ప్రభుత్వంతో కలిసేది. గ్యాస్ తక్కువ పడుతుంటే ప్రభుత్వం అయ్యా ఇది కడుతున్నా కొంచెం డొనేషన్ ఇస్తారా, ఏమైనా ఇస్తారా, హెల్ప్ చేస్తారని ప్రభుత్వం అడుగుతాం. పక్కకు ముందు జాగా లేనప్పుడు పైసలు తీసుకొచ్చి ఏం చేయాలి? అంతే చెప్పారు కదా.